వెల్కమ్ బ్యాక్. కృషాంక్ గారు, ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా అంటున్నారు మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వడం మీకు ఇష్టం లేదా, అందుకే ఈ రచ్చ చేస్తున్నారా అని అంటున్నారు. జ్యోత్స్న గారు, దాదాపు నాకు తెలిసి 2 నెలలు అయినప్పుడు మేము ఏనాడు కూడా ఎప్పుడు కూడా బస్సు స్కీమ్ గురించి మేము ఏనాడు కూడా మాట్లాడలేదు. చాలా చోట్ల మహిళలకు సీట్లు దొరకలేదని, లేకపోతే లోపల గుద్దుకునే వీడియోస్ వచ్చినా, లేకపోతే బయట ఆపుతలేరు, కొన్ని బస్ స్టాండ్లలో ఆపట్లేదు, ఎక్స్క్లూజివ్ గా మళ్ళీ మగవాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, వీటి మీద ఎప్పుడు ఏనాడు కమెంట్ చేయలేదు జ్యోత్స్న గారు. కానీ దాదాపు 22 మంది ఆటో రిక్షా డ్రైవర్లు సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వాళ్ళు వీడియోలు చేస్తుంటే, వాళ్ళంతటా వాళ్ళే ర్యాలీలు చేస్తుంటే, ఒక ప్రతిపక్షంగానైనా తెలంగాణ సమాజంలో ఉన్ననైనా ఇప్పుడు ఒక మీడియాగా మీకెంత బాధ్యత ఉందో ఇవాళ దాని మీద చర్చ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 39 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీగా మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది జ్యోత్స్న గారు దీని మీద రెస్పాండ్ చేయడం. ఎందుకు అంటే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందంటే, దీన్ని మేము ముందే గ్రహించినాము, ముందు చూపుగానే చూసినాం కాబట్టే ఇది జరుగుతుందని భావించే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది జరుగుతుందనే మా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో 12,000 రూపాయలు పొందుపరిచారు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో మేము అనేది ఏంటంటే, ఈ 12,000 రూపాయలు ఎప్పుడు వస్తాయి, ఈ 12,000 రూపాయలతో మొత్తం నిజంగానే వాళ్ళ సంవత్సరం, ఎందుకంటే ఆటోలు రెంట్ కి తీసుకునే వాళ్ళు ఉంటారు, ఫైనాన్స్ కి తీసుకునే వాళ్ళు ఉంటారు, నెలకి ఇంత కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ ఇబ్బంది జరిగింది. ఆ 12,000 రూపాయలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, కానీ 22 మంది ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ ఎవ్వరు కూడా దీన్ని ప్రేరేపితం చేయరు. కానీ దీనికి ఫుల్ స్టాప్ కావాలి, చర్చ జరగాలి, అసెంబ్లీలో జరగాలి చర్చ. దాన్ని వాళ్ళ మీరు దీనికి వ్యతిరేకమా, బస్సుకు వ్యతిరేకమా? లేదే, మేము బస్సును తప్పుపడతలేమే. మహిళలకు బస్సు డెఫినెట్ గా ఒక స్కీమ్ తెచ్చిండ్రు అని అంటే దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కానీ దాని పర్యావసనాలు, ఒక కమ్యూనిటీకి ఇబ్బంది జరుగుతుంది, ఇంకో సెక్షన్ కి ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు దాన్ని కూడా అడ్రస్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటది, చర్చించే బాధ్యత అసెంబ్లీకి ఉంటది. ఇవాళ ఎందుకు అని అంటే, ఇవాళ ఒక సెన్సిటివిటీ, ఒక ఎమోషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ఇష్యూస్ ఇంపార్టెంట్. ఇవాళ నిన్న ఏమైంది, ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ది మీరు మాట్లాడుతున్నారు, మేము వ్యతిరేకము అని క్రియేట్ చేసి టీజీ దాన్ని కూడా తెలంగాణ చిహ్నం విషయం మీద కూడా ఇప్పుడు కాకతీయ తోరణాన్ని తీసేసి చార్మినార్ ని తీసేసి ఇది రాచరికము అని చెప్పి ఇట్లాంటి ఒక సెన్సేషనలైజ్. ఇవాళ ఉదాహరణకు నేను మా సోదరులనే అడిగినాను అనుకోండి, రామచంద్రారెడ్డి గారికి, అన్న ఒకసారి జయ జయ తెలంగాణ పాట వినిపించి చూడన్నా అనేసి, పాడగలుగుతారా నిజంగా? పాడండి అన్న ఒకసారి జయ జయ తెలంగాణ మొత్తం పాట. బ్రహ్మాండంగా పాడతారు మీరు, మీకు ఓపిక ఉందంటే పాడతా. ఖచ్చితంగా వింటా, ఎందుకంటే 30 మంది కాంగ్రెస్ మీరు పాడండి. కాంగ్రెస్ చిత్తశుద్ధి అన్నది మంచిదే, పాడతాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, వీరగడ్డ గండర గండడు కొమరుం భీముడే మన బిడ్డ. ఇది ఇంకా పాడమంటే మొత్తం పాడతా. ఇంకా మీరు చెప్పండి కృషాంక్ గారు, ఇప్పుడు పాట అంతా పాడించడానికి చెప్తున్నా. జ్యోత్స్న, నేను ఎందుకు అడిగినాను అంటే, తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభ తరుణం, జై తెలంగాణ. అద్భుతమైన పాటని, ఇంత అద్భుతమైన పాటని కనుమరుగు చేసిండ్రు మీరు. ఇంత అద్భుతమైన దుష్ట సాంప్రదాయంతో జిల్లాలని విభజించి తెలంగాణ ఇప్పుడు మాట్లాడి ఒక్క నిమిషం వినే అన్న. ఇప్పుడు నేను ఎందుకు పాడమన్నాను అంటే, కాకతీయ కళా ప్రవల అని మన రాష్ట్ర గీతంలో ఉన్నదే, నిన్న కాకతీయ తోరణం దాంట్లోకి వెళ్ళి తీసేస్తామో అని, మీరు ఆ చిహ్నం తీసేస్తాము, దాని ఆనవాళ్ళు లేకుండా చేస్తామో అని అన్నప్పుడు, మరి ఇంకెక్కడన్నా మన రాష్ట్ర గీతంలో ఈ మీరు అందులోకెళ్ళి
చార్మినార్ తీసేస్తామని అంటున్నారే, చార్మినార్ ని కూడా మన రాష్ట్ర గీతంలోకి వెళ్ళి తీసేస్తారా అన్న? ఇంకెక్కడ రాష్ట్ర గీతం అన్నా? మీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం అని చెప్పి సుస్పష్టంగా చేస్తే ముక్కలు చెక్కలు చేసి మీరు 33 జిల్లాలని చెప్పేసి మీరు చేసినటువంటి సుసంప్రదాయం కంటే తక్కువ కాదు. మీరు వ్యతిరేకమా? ఒకటి ములుగు జిల్లా వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో దానికి మీరు వ్యతిరేకమా? ములుగు జిల్లాకి మీరు వ్యతిరేకమా? ములుగు జిల్లాలో జరిగిన అభివృద్ధికి మీరు వ్యతిరేకమా? నాటి 10 జిల్లాలలో ప్రతి ఒక్క జిల్లా కూడా దూసుకోవాలని మేము కోరుకుంటాం, ఆకాంక్షిస్తాం. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కు సంబంధించి నిరసన, వాళ్లకు జరుగుతున్న అన్యాయమనా, లేదంటే ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్లకు లాభం చేకూర్చే అంశమే అయినప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కాకపోతే వాటిని అంటే ఒకటి స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఆటో డ్రైవర్స్ ఇష్యూ దానికి సంబంధించి మీరేం చెప్తారు? మీ వర్షన్ ఏంటి? ఒకటి, మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం కల్పించడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. దాన్ని ఏ రోజు కూడా మేము వ్యతిరేకించలేదు, దాని మీద ఎటువంటి కొర్రీలు పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ మేము ఈ ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖు నాటి నుంచే ఈ ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పిన రోజే మేమేం చెప్పినామంటే, వీళ్ళకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మనం ముందే మేల్కొనాలి అని చెప్పినాం. ఇప్పుడు సోదరుడు చెప్పినటువంటి 22 మంది చనిపోయినా లేదా అనేటువంటి సంఖ్య కంటే ఇప్పుడు మొన్నటికి మొన్న మనం ఒకటి చూసినాం, ఆ టీఆర్ఎస్ పార్టీ కట్టినటువంటి ప్రగతి భవన్, కాంగ్రెస్ పార్టీ మార్చుకున్నటువంటి ప్రజాభవన్ ముందు ఒక కార్మికుడు, ఒక గిరిజన ఆటో రిక్షా కార్మికుడు మొత్తం మన ఆటోని తగలబెట్టేసేటువంటి ప్రయత్నం చేసాడు, తగలబెట్టేసాడు. తగలబెట్టి నేను బతకడానికే నాకు అవకాశం లేదు, నాకు కనీసం రోజుకు 500 రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. నేను ఆటోకేమో కిరాయితే 300 రూపాయలు కట్టాలి, డీజిల్ పోసుకోవాలి, నాకు 100 రూపాయలు కాదు కదా 10 రూపాయలు కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు, నా కుటుంబం ఎట్లా బతకాలి, నా భార్య పిల్లలు ఎట్లా బతకాలని చెప్పేసి ఆటో తగలబెట్టేసి నిరసన తెలియజేసినటువంటి సందర్భాన్ని కూడా మళ్ళీ మేము గుర్తు చేసినాం. నిజంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పినప్పటికీ నువ్వు ఎప్పటి నుంచి ఇస్తావు అంటే మేము టీఆర్ఎస్ పార్టీ గతంలో నిరుద్యోగ వృత్తి ఇస్తాయని చెప్పి ఎట్లయితే దాన్ని పాత్ర పెట్టేసిందో అట్లా నువ్వు కూడా పాత్ర పెట్టేసేటువంటి ప్రయత్నం చేయకుండా అది కూడా చెప్పు రాదు. గురించి చెప్పలేవు, 15,00,000 ఎక్కువ అమౌంట్ కన్నీ 15 లాఖ ఇచ్చినట్టు వాళ్ళు నిరూపిస్తే కృషాల్ కన్నా ఇస్తాన్ని నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రామచంద్రారెడ్డి గారు ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ అంటే బడ్జెట్ లో పెడతామంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేది ఇప్పుడు పెడతారా, లేదంటే అసలు ఎప్పుడు ఇస్తారు ఈ 12,000? అండ్ 12,000 అంటే నెలకు ఒక 1000 చొప్పున ఆ లెక్క వేసుకుంటే వాళ్ళకి ఏం సరిపోతుంది అనేటువంటిది కూడా ఉంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి దయచేసి. రామచంద్రారెడ్డి గారు చనిపోయిన 12,000 రూపాయలు అనేటువంటిది ఈ రోజు మనం ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో మనిషి యొక్క జీవన ప్రమాణాలకు అనుగుణంగా 12,000 రూపాయలు నెలకే సరిపోయినటువంటి పరిస్థితి మేడం. ఒక చిన్న సింగిల్ రూమ్ తీసుకున్నా కూడా హైదరాబాద్ లోని ఏ కొన పోయినా కూడా ఒక చిన్న సింగిల్ రూమ్, ఒక తీసుకున్నటువంటి చిన్న రూమ్ లోకి వెళ్ళిన ఏది మీ స్టూడియోలో ఉండేటువంటి మేకప్ రూమ్ అంతా రూమ్ లో తీసుకున్నా కూడా 5,000 రూపాయలు మేకప్ రూమ్ ఉంటాయి. మరి దానికి ప్రయత్నం చేస్తాం. మేకప్ రూమ్ లో ఎంత అవుతాయి జోత్స గారు? ఆ మేకప్ రూమ్ ఉన్నటువంటి ఇంత ఆ సైజ్ రూమ్ ను కూడా 4,000 రూపాయల కిరాయి ఉంటుంది ఈ రోజు హైదరాబాద్ లో. నువ్వు ఇచ్చేటువంటి 12,000 రూపాయలు సంవత్సరానికంటే సరాసరి నెలకు ఒక 1,000 రూపాయలు మాత్రమే. ఆ 1,000 రూపాయలతోటి ఆ ఆటో కార్మికుల యొక్క జీవనంలో ఏమైనా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉందా? నెంబర్ 1. రెండోది, ఒకరు చనిపోయినా లేకపోతే కృషాంకలో చెప్పి 22 మంది చనిపోయినా అనేటువంటి లెక్క పెడితే చనిపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. ఆటో కార్మికులు చనిపోతా ఉన్నారు. మీరే ఫైనల్ గా కన్క్లూడ్ చేయాల్సిందే ఇవాళ కాబట్టి ఇది ఒక పేద అన్మ్యూట్ కానీ అన్ని కూడా ఇప్పుడే చెప్పేస్తున్నారు. రామచంద్రారెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి.
ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ఒక స్కీమ్ ఇస్తే ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయటం మా యొక్క ధర్మము, మా యొక్క నిబద్ధత. దాని ప్రకారము ఈ రోజున ఫ్రీ బస్ అన్నాం, ఫ్రీ బస్సు రాగానే చేసినాం. చేసిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకున్న తర్వాత దానికి ఒక ప్రకటన చేసినాం. ఆ ప్రకటన అనేది ఫిజిబుల్లా కాదా, ఇంకా ఏం చేయాలన్నటువంటి విషయాల గురించి రేపు అసెంబ్లీలో ఈ చర్చ చేస్తారు. లేకుంటే ఈ రోజున డిక్లేర్ చేస్తారా, రేపు చేసి బడ్జెట్ లో పెడతారా అన్నది ఖచ్చితంగా పార్టీ అనేది నిర్దేశిస్తుంది. ఎందుకంటే మన ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏకపక్షమైనటువంటి అభిప్రాయం ఉండదు, నిపుణుల అభిప్రాయం ఉంటది. ఆటో డ్రైవర్లకి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటారు, పరిస్థితులు తెలుసుకుంటారు. సరే, మీకు అట్లనే ఉంటది. మీ నిరుద్యోగ భృతి గురించి చెప్పరాది. నేను అనేది ఏంటంటే, నేను అన్నది ముఖ్యమంత్రి గారు చెప్పారు, జ్యోత్స్న గారు, నేను కాదు. ముందే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్టినని ఆ రోజు చెప్పారు. మీరు ఇవాళ మళ్ళా నిపుణులను కూర్చోబెట్టాం, కమిటీ చేస్తాం, చర్చ చేస్తాం అని వాళ్ళ మళ్ళా చెప్పినంటే 2 వారాల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. రేపు ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఆగిపోతుంది. కృష్ణ గారు, ఒక్క నిమిషం. రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు. అదంతా అంటే పరిణామాలు ఎలా ఉంటాయి, పర్యవసానాలు అన్ని ఆలోచించే పెట్టారు. అండ్ బడ్జెట్ లో కూడా పెడతామంటున్నారు. కాకపోతే ఆ అమౌంట్ ఎక్కడికి సరిపోద్ది, ఏం సరిపోద్ది హైదరాబాద్ లో? హైదరాబాద్ అనే కాదు, మామూలుగా కూడా 12,000 సంవత్సరానికంటే ఎలా బ్రతుకుతారు అనేది ఒకటి చూడండి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక కుటుంబాన్ని పోషించడం ప్రభుత్వం కాదు, వాళ్ళకి సపోర్టివ్ ఉండటం ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ రోజు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే క్రమంలో ప్రభుత్వం చాతనైంది. అదే విధంగా ఆటో డ్రైవర్లకు ఉపయోగపడే విధంగా ఉండేది కూడా మేము దానికి చేయడం కోసం ఇప్పుడు ఒక ప్రణాళిక రచిస్తున్నాం. దాని ప్రకారం ముందలు పోతాం. ఈ సందర్భాల్లో మహిళలకి అప్పీల్ ఏంటంటే, అవసరం ఉన్నా లేకున్నా కానీ పోతున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అటువంటిది కనుక నిజమైతే దయచేసి మీరు కేవలం ఏదో ఫ్రీ బస్ అని చెప్పేసి తిరగొద్దని చెప్పేసి అప్పీల్ చేసుకుంటూ, ఇది కూడా ఎక్కువ కాలం ఉండదు, ఏదో సోకుంటే 4 రోజులు ఉంటుంది, అటు ఇటు తిరగొద్దామని చెప్పేసి ఎల్లకాలం కూడా ఉంటుంది. అటు ఇటు తిరిగేది 4 కాలం ఉంటుందా, లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 4 కాలం వస్తుందా? పరిష్కారం అనేది వస్తుంది. మీరు కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్న సమస్యలు అయితే అంత పెద్దగా లేవులేండి, అంటే ప్రయాణం చేసేప్పుడు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే బస్సుల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అవసరానికి తగ్గట్లు ఫీడ్బ్యాక్ వస్తున్నది, చర్చ జరుగుతున్నది, ఆర్థికంగా మన వెసులుబాటును చూసుకుంటున్నాం, తర్వాత ఆర్డర్ చేస్తాము, వస్తాయి. ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క అవసరాలని ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణతోని ఉన్న అప్పులని కట్టుకుంటూ తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదే విధంగా సంసిద్ధంగా ఉంది. అనుక్షణం కూడా అప్పులు కట్టడానికి ఒక స్టోరీ 14,000 కోట్లు లేపింది నెలలని. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఏ విధంగా ఉంటాయో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు రామచంద్రారెడ్డి గారు, కృషాంక్ గారు, శ్రీనివాస్ గారు.